అది కాదానందా వాడు. ఉదయం మాట్లాడుకుందామండి. ఎప్పుడు మందు మీరే తాగేవారు. నా రాకతో మీరు మందు మానేశారు. ఇప్పుడు మరిది గారు మొదలుపెట్టారు. ఏంటో కర్మ. పడుకోండి. దానికన్నా చచ్చిపోవడమే బెటర్. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? నేను లేనప్పుడు నా ఫోన్కి ఎవరైనా ఫోన్ చేశారా? నిన్నే అడుగుతున్నాను. అది ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడవా లేదా చెప్పు. మాట్లాడాను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సమీరా సూసైడ్ అటెంప్ట్ చేసింది. చావు బతుకుల్లో ఉంది. నా కోసం ఎదురు చూస్తుందని చెప్తే ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అది తను చేస్తేనే బాగుంటుంది అనుకున్నావు కదా. అసలు ప్రేమ అంటే అర్థం తెలుసా నీకు? ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా నీకు? అసలు ఎందుకు నా మీద ఇంత కక్ష నీకు? సమీరా విషయం మీతో చెప్పాలని అనుకున్నానండి. కానీ అత్తయ్య గారు చెప్పొద్దన్నారండి. నోర్మై. ఈ విషయంలో మా అమ్మని ఎందుకు లాగుతున్నావు? అయినా సమీర విషయం ఆవిడకు వెళ్ళి చెప్పావంటే ఏమనుకోవాలి? కావాలనే మా అమ్మకు చెప్పి ఆవిడ చెప్పొద్దన్నది కాబట్టి నేను చెప్పలేదని చెప్పి ఫైనల్ గా మా అమ్మని దోషిగా చేయాలని చూస్తున్నావా? అది కాదండి. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ బాగానే ఇంప్రూవ్ చేసుకున్నావు. అయినా ఇప్పుడు ఈ ఏడ్ సీక్వెన్స్ ఎందుకు? ఏడవలసింది నేను కదా. నా జీవితం నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను. ప్రేమిస్తే పిరికి వాడిలా ఉండకూడదు. పిరికి తన ఉంటే అసలు ప్రేమించనే కూడదు. నేను 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 పిరికి వాణ్ణి. నా ప్రేమని గెలిపించుకోలేని అసమర్థుణ్ణి నేను. మా అమ్మకి నా ప్రేమ విషయం చెప్పలేక ఆవిడ మాటకి తల వంచి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా ప్రేమని చంపేసుకున్నాను. ఎందుకు? నేను ఏడ్చినా మా అమ్మ బాధపడకూడదని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లైఫ్ లాంగ్ నీతో కలిసి జీవితాన్ని పంచుకుంటాను అని మాట చెప్పాను. చెప్పిన నేను బతికే ఉన్నాను. కానీ నా మాటలు నమ్మిన సమీర మాత్రం చచ్చిపోయింది. నేను చేసిన మోసానికి నువ్వు వాడి నాటకానికి బలైపోయింది. దీని కారణం ఎవరు?
ఎంత శత్రువైనా చావు బతుకులో ఉన్నాడని తెలిస్తే జాలి చూపిస్తారు. నీకు ఆ మాత్రం జాలి కూడా లేకుండా పోయింది. ఆఖరి చూపు కూడా దక్కకుండా చేసావు కదా. ఏవండి? మాట్లాడకు. ప్రేమించిన అమ్మాయి చచ్చిపోయింది, ఇక గొడవ పోయింది. నా మొగుడు ఏదో ఒక రోజు నాకు దగ్గరైపోతాడు అనుకుంటున్నావేమో. నా సమీరా భౌతికంగా లేకపోయినా నా మనసులో ఎప్పుడూ బ్రతికి ఉంటుంది. నేను చచ్చే వరకు తను నాతోనే ఉంటుంది. అయ్యో, ఏయ్! ఆనంద, నీ కొడుకు మాటలు విన్నావు కదా. తన జీవితం నాశనమయ్యింది అంటున్నాడు. దానికి కారణం ఎవరంటావు? వాడి జీవితమేం నాశనం కాలేదు. దర్శన్ ఇంకా ఆ భ్రమలోంచి బయటపడలేదు అంతే. దర్శన్ అలా మాట్లాడుతున్నాడు. ఎవరు భ్రమలో ఉంది? ఎవరు భ్రమలో ఉండి ఇదంతా చేసింది? నువ్వా, నీ కొడుకా? నాకు తెలిసినంత వరకు నేనే తప్పు చెయ్యలేదు. ఈ మాట నువ్వు ఎంత గట్టిగా చెప్పినా నన్ను సమాధానపరచలేవు. ఎందుకంటే నువ్వు కాదు, నేనే నువ్వు. నీ కొడుకు సమీరని ప్రేమించిన విషయం నీకు తెలీదా? తెలుసు. కానీ సమీర నా కొడుక్కి భార్యగా గాని, ఈ ఉమ్మడి కుటుంబానికి కోడలిగా గాని కరెక్ట్ కాదు అన్న విషయం అంతకంటే బాగా తెలుసు. ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నావు? తన జీవితం విషయంలో తన నిర్ణయం ముఖ్యమా, నీ నిర్ణయం ముఖ్యమా? నీకు నీ కుటుంబ గౌరవం ఎంతో
నీ కొడుక్కి అతని జీవితం అంతే కదా. నీ కొడుకు సమీరాన్ని ప్రేమించినా కూడా నీ కుటుంబ గౌరవాన్ని అడ్డుపెట్టి, నీ పెద్దరికాన్ని అడ్డుపెట్టి వేరే అమ్మాయితో పెళ్లి చేశావు కదా. పెళ్ళైనా శరణ్యతో కాపురం చేస్తాడని నువ్వెలా అనుకున్నావు? చెప్పు. దర్శన్ నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి నేనీ పెళ్లి చేశాను. దీన్నే మాట దాటేయడం అంటారు, తప్పించుకోవడం అంటారు. వేరే అమ్మాయిని ప్రేమించినవాడు అమ్మ మాట విని పెళ్లికి ఒప్పుకున్నాడు అంటే అమ్మ మాట కాదనలేక, కాదు అంటే తను ఎక్కడ బాధపడుతుందో అనే తన ప్రేమని చంపుకుని ఉండొచ్చు అని ఒక్కసారి కూడా నీకు ఆలోచన రాలేదా? దీని ఫలితమేంటో ఇవాళ నీ కళ్ళతో నువ్వు చూసావు కదా. తన ప్రేమ తనకి ఎక్కువ, నీ ఇష్టాభిప్రాయాలు నీకెక్కువ. మధ్యలో బలైపోయింది ఎవరు? శరణ్య కాదా? రేపెప్పుడైనా మీ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించాడు అని తెలిసి కూడా నాకిచ్చి ఎందుకు పెళ్లి చేశారత్తయ్యా అని నిలదీస్తే నువ్వు ఏమని సమాధానం చెప్తావు? తప్పు చేశావానందా? ఇప్పుడు సమీర లేదు కదా. నీ కొడుకు గుండెల్లో అయితే ఉంది కదా, అది తుడిచేయగలవా? సమీర జ్ఞాపకాల్ని నీ కొడుకు మనసులో నుంచి చెరిపేయగలవా? ఈ ప్రపంచంలో నాకు నా కుటుంబం, నా కొడుకే ఎక్కువ. వాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని, ఉంటాడు అనే నమ్మకంతోనే శరణ్యతో పెళ్లి జరిపించాను. నేను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తప్పనిపించొచ్చు, కానీ ఏదో ఒకరోజు నేను చేసింది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకుంటావు. శరణ్యకి నా కొడుకునిచ్చి పెళ్లి చేసింది, ఈ ఇంటి కోడల్ని చేసుకుంది తనతో కన్నీళ్లు పెట్టించడానికి కాదు. నా కొడుకు మనసుని నేనే మారేలాగా చేస్తాను. నా కొడుకు శరణ్యకి తన జీవితాన్ని దక్కేలా చేస్తాను. నువ్వలా చెయ్యలేకపోతే నువ్వు తప్పు చేసినట్టే లెక్క. ఆనంద భైరవి ఓడిపోయినట్టే లెక్క. నాన్నేంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేస్తున్నారు? హలో నాన్నా. అమ్మా శరణ్య. ఏంటి నాన్నా ఇంత ఉదయమే కాల్ చేసావు? ఏం లేదమ్మా, నీతో మాట్లాడాలనిపించింది. అవునా? అమ్మ ఎలా ఉంది నాన్నా? ఇదిగో ఇక్కడే ఉంది, మాట్లాడు. అమ్మ శరణ్య, అమ్మా ఎలా ఉన్నావే?
అలా అడుగుతున్నావేంటమ్మా? ఏమీ లేదు. అ, ఎందుకో నీ గురించి ఆందోళనగా ఉంది. నా గురించి ఆందోళన పడటం దేనికమ్మా? నేనిక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సత్యనారాయణ స్వామి వ్రతానికి మీరు వచ్చినప్పుడు మా మావయ్య గారు ఏం చెప్పారు? ఇది మీ అమ్మాయికి మెట్టినిల్లు కాదు, పుట్టినిల్లు అని చెప్పారు కదా. నేను అక్కడ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదాన్నో ఇక్కడ కూడా అంతే హ్యాపీగా ఉన్నానమ్మా. అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మరి అల్లుడు గారు? మీ అల్లుడు గారి గురించి చెప్పాలంటే నన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆయనకు నేనంటే ఎంత ప్రేమో తెలుసా? అత్తయ్య గారేమో, అమ్మ శరణ్య, నువ్వు కాఫీ చాలా బాగా పెడుతున్నావు, రోజు ఉదయమే నువ్వే నాకు కాఫీ తెచ్చి ఇవ్వాలి అంటే ఆయన వాళ్ళ అమ్మగారితో గొడవ పడ్డారు తెలుసా? వాళ్ళ అమ్మగారితో మీ ఆయన గొడవ పడ్డా? నీకోసం? అవునన్నా, నీ కాఫీ కావాలంటే నువ్వే పెట్టుకో, లేకపోతే పని వాళ్ళతో పెట్టించుకో. నీకు కాఫీ ఇవ్వడం కోసం ఉదయాన్నే నా భార్యని లేపాలా అని చెప్పి ఎంత గొడవ చేశారనుకున్నావు? ఆపితే ఆగిరే. ఇంకెప్పుడైనా అత్తయ్య గారితో మీరు గొడవ పడ్డారంటే ఆ క్షణం నేను మిమ్మల్ని వదిలిపెట్టి మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని భయపెట్టాను. వెంటనే వాళ్ళమ్మకి సారీ చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నా మీద చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేకపోతున్నానమ్మా. ముట్టుకోవద్దన్నారా? నా గురించి మీరేం బెంగ పెట్టుకోనక్కర్లేదు. నాకు తోడుగా అక్కుందిగా. అదక్కడుందనే మాకు కొంచెం ధైర్యంగా ఉంది. అమ్మా, అల్లుడు గారు అక్కడే ఉన్నారా? అది ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా, మాట్లాడతాను. అంటే అది ఆయన వాష్రూమ్లో ఉన్నారు నాన్న. బయటకు వచ్చిన తర్వాత నేనే చేయిస్తాను. ఉంటాను నాన్న. అమ్మా జాగ్రత్త. శరణ్య! నిజం తెలిస్తే మనం ఎక్కడ బాధపడతామో అని, లేని ప్రేమలు ఆనందాలు ఉన్నట్టు ఎలా మాట్లాడుతుందో చూసారా? జ్యోతి, అమ్మా కాఫీ పెట్టావా? అయిపోయిందమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. నాకు కాదు, దర్శన్కి శరణ్యకి ఇవ్వు. సరే అమ్మగారు. ఉదయాన్నే అందరికంటే ముందే లేచి ఇంటి బయట తులసి కోటకు పూజ చేసి, ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి
2 రోజులు హడావిడి చేసి అబ్బా ఎంత గొప్ప కోడలు అనిపించుకుంది. కట్ చేస్తే ముసుగు తన్ని ఇక్కడే పడుకుంది. క్యారెక్టర్. పొరపాటున మా అమ్మో పెద్దమ్మో వచ్చి చూస్తే ఏంటమ్మా ఇంకా లేవలేదు అంటే, అత్తయ్య గారు ఒంట్లో బాలేదు అత్తయ్య గారు, జ్వరం వచ్చింది అత్తయ్య గారు అని ఏదో డ్రామా మొదలు పెడుతుంది. వెర్రి గొర్రెలాగా నేనే దీని మాటలు నమ్మాను. మా వాళ్ళు నమ్మడంలో ఆశ్చర్యమే ఉంది. అమ్మగారు కాఫీ. ఏంటి అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదు? ఈ టైం వరకు పడుకోరే. అమ్మా, కాఫీ తీసుకొచ్చాను. అమ్మా